బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇక కాళేశ్వరం కమిషన్ ఏదైతే నివేదిక సమర్పించిందో పీసీ ఘోషిక ఆ నివేదిక గురించి ఉత్కంఠ నెలకొంది. అటు తెలంగాణ మొత్తం ఎదురు చూస్తుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల గురించి పీసీ ఘోషిక మొత్తానికి ఎట్టకేలకు నివేదికను సమర్పించింది. అయితే ఆ నివేదికపై ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో వణుకు పుడుతోందని చెప్పుకోవచ్చు. గత 2-3 రోజులుగా ఇదే టాపిక్ సంచలనంగా మారింది తెలంగాణలో. అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఈ బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా కొద్దిగా భయాందోళనలో ఉన్నారని చర్చనీయాంశం అయితే ఉంది. అందుకే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో దీని గురించే కేసీఆర్ నాయకులందరితో పార్టీ నాయకులందరితో కలిసి మీటింగ్ పెట్టారని చెప్పుకోవచ్చు. అయితే ఈ సందర్భంలో ఇది కమిషన్ అంటే కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్, ఇది కాంగ్రెస్ నివేదిక అని అంటున్నారు బీఆర్ఎస్ నేతలంతా కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో. ఇక కేసీఆర్ దిశానిర్దేశం సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కావాలని ఈ నివేదికను ఇచ్చారు. అయితే ఇది కాంగ్రెస్ నివేదిక, కాళేశ్వరం నివేదిక కాదంటున్నారు. ముఖ్యంగా కాళేశ్వరంపై జరిగిన అవకతవకలు అంటూ కావాలని అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు. నాతో సహా కొందరు నేతలు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కేసీఆర్ తెలిపారు. అయితే రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా మీటింగ్ జరిగింది. అయితే అందులో అంటే కావాలని ఈ కమిషన్ గురించి చర్చించారు. రేవంత్ రెడ్డి కూడా అంటే ఇంకా బాహటంగా చెప్పలేదు కేసీఆర్ అరెస్టు ఉంటుందని. కాకపోతే ఇటు కాళేశ్వరం నివేదిక సమర్పించిన తర్వాత అంటే నా అరెస్ట్ ఉంటుంది, మిగతా నేతలందరి అరెస్టు ఉంటుందని అయితే ఈ మీటింగ్ లో చెప్పడం జరిగింది. కావాలని కొందరి నేతలను అరెస్టు చేసి పార్టీని భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉంటుందని కేసీఆర్ కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. అయితే కాళేశ్వరం కావచ్చు, సుందిల్లా, అన్నారం బ్యారేజ్లో ఆ పిల్లర్లు ఏవైతే పగులు ఏర్పడ్డాయో అంటే 40,000 కోట్లలో అయిపోయే ఆ ప్రాజెక్టుకి 1,20,000 కోట్లు వెచ్చించి మరి ప్రాజెక్టు చేస్తే పగుళ్ళు ఎందుకు వస్తాయి, పగుళ్ళు ఎందుకు వచ్చాయి, ఎంత మేర ఆర్థిక అవకతవకలు జరిగాయి అనే వాటిపైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఒక కమిటీని అయితే నియమించింది. అదంతా కూడా మనకు తెలుసు. ఆ కమిటీ ఇన్నేళ్ళుగా అంటే 15 నెలలుగా కష్టపడి 119 మంది బీఆర్ఎస్ నాయకులందరినీ అంటే పెద్ద పెద్ద నాయకులు, కేసీఆర్ కూడా విచారణకు హాజరయ్యారు. అందరినీ విచారణ చేస్తుంది. గతంలో నీటిపారుదల శాఖగా ఉన్న మంత్రి హరీష్ రావును కావచ్చు, ఇటల రాజేందర్ కూడా అప్పుడు ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆయనను కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఇందులో విచారణ చేసి ఎవరెవరైతే తప్పులు ఉన్నాయో, ఎవరెవరైతే అవకతవకలకు పాల్పడ్డారో అలాంటి వారిని అరెస్టు చేస్తామని కొన్ని వదంతులు అయితే తెరపైకి వచ్చాయి. అప్పుడు అయితే ఎట్టకేలకు ఆ నివేదిక సమర్పించిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో వణుకు పుడుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అంటే తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, కానీ తప్పు చేయని వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు ఇక్కడ అని కాంగ్రెస్ నాయకులు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే తప్పు చేశారు కాబట్టి భయపడే మీటింగ్ పెట్టుకుంటున్నారు అన్నారు. ఏదేమైనా కూడా అంటే కార్యకర్తల్లో ఒక జోష్ నింపడానికి, బలాన్ని నింపడానికి ఈ మీటింగ్ జరిగిందన్నారు. అయితే ఈ మీటింగ్ జరుగుతున్న సందర్భంలోనే అటు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గువ్వల బాలరాజు కూడా రాజీనామా చేయడం కూడా ఇక ఈ రోజు ఒక ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు సమావేశంలో కొందరు నేతల అరెస్టులు అయితే ఉంటాయని అన్నారు. అయితే ఆ నేతల అరెస్టులు అంటే గువ్వల బాలరాజు కూడా ఒకంత భయపడే రాజీనామా చేశారు. ఆయన కూడా అటు బీజేపీలోకి వెళ్లే ఛాన్స్ ఉందని కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అయితే రాజీనామా అయితే చేసేశారు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఆయన అంటే ఈ కేసీఆర్ అంటే సూచనలు అన్ని చేశారు పార్టీ నేతలకి, అందరికీ కూడా, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులందరికీ కూడా. అయితే అందరి పేర్లు ఎందుకు వస్తాయి, అందరూ భయపడాల్సిన అవసరం ఏంటి, అవకతవకలు చేసిన వాళ్ళు మాత్రమే భయపడాలి, వాళ్ళని మాత్రమే లోపలకు పంపిస్తారు అని కాంగ్రెస్ పార్టీ నాయకులైతే బాహాటంగా ఆరోపిస్తున్నారు. ఇటు ఈ మీటింగ్కి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మీటింగ్ ఏదైతే ఉందో రేపంచి చండీ యాగం మొదలు పెడతారు అనే కొన్ని వ్యాఖ్యలు కూడా బయటికి వచ్చాయి. కేసీఆర్ యాగం చేస్తున్నారు అనే కొన్ని వ్యాఖ్యలు కూడా బయటికి వచ్చాయి. ప్రధానంగా ఈ మీటింగ్ జరగడానికి, ఈ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మీటింగ్ జరగడానికి అయితే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏదైతే ఉందో దాని గురించి అరెస్టులు ఉండొచ్చు, అందరూ బలంగా ఉండాలి, పార్టీని పటిష్టంగా ఉంచాలి, ఎవరు భయపడకూడదు అని ఆ మీటింగ్ లో జగదీష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే జగదీష్ రెడ్డి అటు కవిత మీద వార్ చేస్తూ ఉన్నారు. కవిత జగదీష్ రెడ్డి మధ్య కొన్ని రోజుల నుంచి వాగ్వాదం నడుస్తూ ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. అటు కవిత ధర్నాలో ఉంది, అయినా కూడా జగదీష్ రెడ్డిపై బాహటంగానే కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇటు జగదీష్ రెడ్డి కూడా కవిత మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. గతం నుంచి కూడా పార్టీ చీలిపోతుంది, ఆమె వల్ల పార్టీకి మచ్చ వచ్చింది అని చెప్పి కొన్ని బాహాటంగా వ్యాఖ్యలు చేయడం. ఇటు అంటే ఇప్పుడు కవిత హాజరు కాలేదు పార్టీకి, ఇప్పుడు కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ఈ అంటే కొద్దిగా ప్రాధాన్యత సంతరించుకుంది. కొందరు నేతల్లో కూడా భయం మొదలైంది ఇప్పటి నుంచి అని కాంగ్రెస్ నాయకులు అంటూ ఉన్నారు. నిజంగానే అవకతవకలు జరిగాయా కాళేశ్వరం ప్రాజెక్టులో, అవకాశం అంటే కేసీఆర్ అరెస్టు ఉంటుందా, కేసీఆర్ కూడా విచారణకు హాజరయ్యారు, నేతల అరెస్టులు అయితే ఉంటాయని అనిపిస్తోంది. చూడాలి మరి వచ్చే రోజుల్లో కాంగ్రెస్
పార్టీ ఎలాంటి సూచనలు చేస్తుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎవరెవరు అవకతవకలకు పాల్పడ్డారు, ఎవరెవరు అరెస్టు ఉంటుందని ఈ సందర్భంగా మరొకసారి చర్చనీయాంశమైంది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. అయితే ఇప్పుడు తెలంగాణలో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. కొంత ఉత్కంఠభరితంగా కూడా తెలంగాణలో రాజకీయాలు సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ముందు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ నేతల అరెస్టు ఉండబోతుందంటూ వస్తున్న వ్యాఖ్యలు ఎంతవరకు నిజమనేది చూడాలి.